ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం, వాగ్దానం యెషయా గ్రంథం నుంచి 54వ అధ్యాయం 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అవును ప్రియులారా, మన జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో సవాళ్ళు, విరోధులు ఉంటారు, కష్టాలు ఎదురవుతుంటాయి. అదే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు కూడా మన మీద కుట్ర పన్నుతూ ఉంటారు, మనకు నష్టం కలిగించాలనుకుంటారు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ ఆయుధము వర్ధిల్లదట. అంటే మనకి విరోధముగా మన స్నేహితులు కానీ శత్రువులు కానీ వేసిన పథకాలు చివరికి విఫలమవుతాయి. తీర్పు చెప్పే నాలుకలు కూడా పడిపోతాయి. దేవుడు మన పక్షమున ఉంటాడు. ఇది కేవలము యెహోవా సేవకులకు దేవుడిచ్చిన గొప్ప స్వాస్థ్యం. ఈ రక్షణ, ఈ వాగ్దానము కేవలము దేవుని ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన ఆశీర్వాదం. కాబట్టి మనము భయపడవలసిన పని లేదు. వాక్యం చెప్తుంది, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని. అలాగే మన శత్రువుల కంటే మనతో ఉన్న దేవుడు గొప్ప బలవంతుడు. శత్రువుల ప్రయత్నాలన్నీ నాశనమవుతాయి. మనకు ఎప్పుడూ దేవుని కృపలో నిలిచి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికి కృతజ్ఞతలు, వందనాలు. మా మీద విరోధులు చేసుకునే ప్రతి పథకం కూడా వృధా అవుతాయని నమ్ముతున్నాము. ప్రభువా, మమ్మల్ని కాపాడి నిలబెట్టండి. మా మీద లేచిన ప్రతి మాటకు మీరే జవాబు ఇవ్వండి. మా జీవితమంతా నీ రక్షణ అనే కప్పులో ఉండి నీ కృపలో కొనసాగే ధన్యత మా మీద ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.